వారికి తాము అండగా ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తెలిపారు. ఒకసారి బ్యాక్ లో ఉన్న వాళ్ళు కూడా మీ ఫోటోస్. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మూసీ బాధితులకు ఏ విధంగా అండగా నిలబడింది, అలాగే మీరు ఆల్రెడీ చెప్పిన అన్ని పార్టీలతో కలిసిపోతున్నామని చెప్పేసి ఎవరినైనా అప్రోచ్ అవ్వడం జరిగిందా, వాళ్ళ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇది మా ప్రపోజల్. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఏ పార్టీ కూడా ఏదో వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం, రాబర్ట్ వాదేద్రాకి ఇస్తున్నారని చెప్పనడము, లేదా ఇంకేదైనా చెప్పడమే చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ గా ఎవరు మాట్లాడడం లేదు. ఎవరు తిన్నాడు వాడు తిన్నాడని. ఎందుకంటే అంతకుముందు గత ప్రభుత్వం కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టింది దీని మీద, మూసీ సుందరీకరణ మీద. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా దాదాపు ఇది 40 సంవత్సరాలు నడుస్తున్న కార్యక్రమమే. ఎవ్వరు కూడా ఎవరికి న్యాయం చేయలేదు. ఇక్కడ మేము అనేది ఏంటంటే నిజంగా ఇది ప్రాజెక్ట్ మంచిది, ఎవరు కాదనరు. దానికి సరిగ్గా చేసి అందరికి ఇస్తే కనుక దానికి లేదు చెప్తాను నేను. అందుకని దానికి ఏంటంటే ముందుగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏమన్నాం ఆల్ పార్టీస్ తోటి, ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్ తోటి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ. తర్వాత దీని మీద ఎన్జిఓలు చాలా పనిచేస్తున్నాయి. ఈ మూసీ సుందరీకరణ మీద ఎన్జిఓలు ఉన్నాయి, తర్వాత ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలుపుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసి అసలు వీళ్ళు డిపిఆర్ ఏదైతే 150,000 కోట్లు అంటున్నారో అసలు అదేంటి, వాట్ దే వాంట్ టు డు, అసలు ఏం చేయదలుచుకున్నారు, అసలు ఇక్కడ కూలుస్తారా, వాళ్ళు ఇల్లు కడతారా, ఏం చేస్తారా అన్నది. ఎందుకంటే మీరు అన్న ప్రకారంగానే అక్కడే పక్కన కొన్ని ఇల్లు కట్టి కూడా ఇవ్వచ్చు, అది కూడా ఇవ్వచ్చు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా చాలా ల్యాండ్ ఉంది కాబట్టి ముందు డిపిఆర్ ని పబ్లిష్ చేయమంటున్నాం. తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి వేసి దాని ముందు ప్రపోజల్స్ పెట్టమంటున్నాం. అలాగే ఉన్న వాళ్ళలో ఇళ్లలో ఎవరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి ఎక్కడ ఉంది, ఎవరి పెద్ద ఇల్లు ఉంది, చిన్న ఇల్లు ఉంది, వీటన్నిటి డీటెయిల్ ప్రాజెక్ట్ ఇచ్చి ఆల్టర్నేటివ్ ఇవ్వడంలో తప్పేం లేదు. ఎందుకంటే ప్రతి చోట కూడా మునిగిపోతానే ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి మంచి స్థలాల్లో లివించే హక్కు ఉండాలి. దానికోసం కన్విన్స్ చేసి వెళ్ళొచ్చు, బెదిరించి కాదు, లాక్కుని కాదు. సో దాని మీద అట్లా జరగాలని చెప్పి మేము 3 ప్రధానమైన పాయింట్లు ఇచ్చాం. నేను చెప్పాను కదా, ఒకటి ఆల్ పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ, రెండోది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ షుడ్ బి పబ్లిసైజ్డ్, అసలు ఏం చేయదలుచుకున్న 150,000 కోట్లు. మూడోది వీళ్ళందరికీ మొత్తం ఆల్టర్నేట్ చూపించిన తర్వాత మాత్రమే అక్కడ ఇళ్ళని కూలగొట్టాలనేది మా డిమాండ్. ఈ 3 ప్రధానంగా ప్రాంతాలలో లైక్ రాజేందర్ నగర్ ఏరియాలో దాదాపు వాళ్ళు చెప్తున్నారు రూపాయి కూడబెట్టుకొని మేము లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాం, నా ఇంటి విలువ ఈ రోజు 50 లక్షలు, నాకున్న అప్పు 40 లక్షలు. మరి వీళ్ళేమో మా ఇంట్లో దాదాపు 12 మంది ఉంటారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో మేము ఎంత మంది ఉండాలి, నా ఈ 40 లక్షల రూపాయల యొక్క అప్పు ఎవరు తీరుస్తామని చెప్పేసి మేము ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో మేము పెట్టే ప్రపోజల్ అదే. యాక్చువల్ గా ఏంటంటే ఇది మొత్తం ల్యాండ్, అంటే దాదాపు దేశంలో ఉన్న ప్రతి ల్యాండ్ ఇట్స్ బిలాంగ్స్ టు ది గవర్నమెంట్, ఎనీ టైమ్ దే కెన్ టేక్. బట్ దేర్ ఇస్ దానికి ఒక పద్ధతి ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఒక ₹1,00,000 వాల్యూ ఉంటే 3 లక్షల వాల్యూ కట్టియాలి. తర్వాత వాళ్ళకి నివసించే హక్కులు ఏదైతే ఉంటాయో, అంటే అందరూ ఎక్కువ పనిచేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ పెట్టడం, పిల్లలకి ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ పెట్టడం, ఎవరిని నిర్వాసితం చేయకూడదు. సో వీటి మీదనే. అందుకని నేను అనేది ఏంటంటే మాకు జాయింట్ యాక్షన్ కమిటీ అదే పని చేస్తుంది. దాంట్లో మీరు అన్నట్టు 50 లక్షలు 40 లక్షలు నేను నిన్న కలిసి వచ్చాను ఒక చోట. అసలు ఆ వంటది ఏంటంటే నాకు 3 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ కోసం కట్టిన ఇల్లు, వాళ్ళు పెళ్లి చేసి వెళ్ళిపోయే వరకు నాకు సంబంధం లేదు, వాళ్ళకైతే వాళ్ళు అయిపోయే వరకు కథలు ఇక్కడ అంటది, అంటే వాళ్ళకి ఇస్తానంటుంది. సో వాళ్ళని కూర్చోబెట్టి కూడా కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయకుండా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఎందుకంటే ఎనీ టైం ఇప్పుడు నేనుండే ఏరియా కూడా మునిగిపోతా ఉంది. ఎన్ని రోజులు మునిగిపోతా ఉంటాయి, దీనికి ఆల్టర్నేట్ కావాలి కదా. దానికి కన్విన్స్ చేయొచ్చు, కన్విన్స్ చేసి కానీ బెదిరించి మాత్రం కాదు. దానికి ఇప్పుడు మీరు అన్నట్టుగానే, ఎందుకంటే ఇల్లు కట్టుకోవడం అంటే చెమటోడ్చి కట్టుకుంటారు, కష్టపడి కట్టుకుంటారు, ఒక్కొక్క రూపాయి కూడగొట్టి కట్టుకుంటారు. దాంట్లో వాళ్ళ అది హౌస్ హోమ్ కి డిఫరెన్స్ ఉంది. హోమ్ అంటే మన సొంతంది అది. సో అందుకని ఏంటంటే దానికి మీద కూర్చుని ఈ యాక్షన్ కమిటీ ఏదైతుందో వీళ్ళ తరఫున సభ్య. ఇక మూసీ పర్యాటక ప్రాంత ప్రజలు పరిస్థితి చూస్తూ ఉండలేకపోతున్నామని డాక్టర్ లతా నాయుడు అన్నారు. అందుకే ఆమ్ ఆద్మీ చుట్టూ ద్వారా మా తరపున సహాయం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నామంటున్న లతా డాక్టర్ అంటూ వ్యాఖ్యానించారు. మూసీ పరివారిక ప్రాంతాల ప్రజలను ప్రొటెక్ట్ చేయడంతో పాటు వారి సమస్యలను ప్రభుత్వం దాకానే కాకుండా ఇతర పార్టీల వరకు కూడా తీసుకెళ్తామంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, లైక్ మూసీ విషయానికి వచ్చేసరికి అయితే చాలా మంది కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలు డబ్బులు కూడబెట్టి ఆ డబ్బులని భూమిపైన ఇన్వెస్ట్ చేసి ఆ యొక్క ఇల్లు కట్టుకోవడం అయితే జరిగింది. రాజేందర్ నగర్ ఏరియాలో చాలా మంది ఇప్పుడు చూసుకున్నట్లయితే 40 లక్షల రూపాయలు వాళ్ళు అప్పు తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది, అప్పు తీరనే లేదు. ఈ లోపు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవాళ ఉంటుందా పోతుందా అర్థం కావట్లేదు అంటున్నారు. అలాంటి ప్రజలకు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎలాంటి సపోర్ట్ దక్కుతుంది?
మొన్న యాక్చువల్లీ ఎఫెక్టెడ్ అయిన పీపుల్ ఎవరైతే ఉంటారో వెళ్ళి చూసినప్పుడు దేవర్ ఇన్ సో మచ్ ఆఫ్ డిప్రెషన్. అసలు దాన్ని మనం అసలు బయటికి కూడా తీసుకురాలేమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకేమన్నా మన తరపున ఫండ్స్ ఉండుంటే లేకపోతే ఏమన్నా ఉండుంటే వీ వుడ్ హ్యావ్ సపోర్టెడ్ దమ్ ఎ లాట్. అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక ఫ్యామిలీ పరంగా మనం చూసుకుంటే ఇప్పుడు చిన్నగా మనకి ఏమైనా డిస్టర్బెన్స్ జరిగినా సరే అది మెంటలీ మనం చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అది కోలుకోవడానికి ఒక లాంగ్ టైం అనేది పడుతుంది. అలాంటిది కొంతమందికి కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి, లేకపోతే ఒక మేము హౌస్ కట్టుకోవాలి, లేకపోతే నేను చిన్న ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అని చెప్పి అలాంటిది మనం ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే ఆ మనీకి ఇచ్చే వాల్యూతో మనం కట్టుకున్న హౌస్ది అంటే సడన్గా ఒక ప్రయర్ ఇంటిమేషన్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేసే ముందు ఒక 1-2 years అయినా ప్రాపర్ అమెండ్మెంట్ అవ్వడానికి టైం అనేది పడుతుంది. సో అలా టైం తీసుకొని చేస్తుంటే చాలా బాగుండేది. అంటే ఇప్పుడు హైడ్రా అనే థింగ్ అనేది ఇట్స్ అ గుడ్ థింగ్ బై ద గవర్నమెంట్ దట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. కానీ ఆ హైడ్రా అనేది ఒక బెనిఫిట్తో పాటు అది ఎలాగ చేస్తుంటే అది పీపుల్కి బెనిఫిట్ అయ్యేది అని ఆలోచన చేస్తుంటే చాలా బాగుండేది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అయినా సరే, వర్కింగ్ పీపుల్కి అయినా సరే, లేకపోతే అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ అయినా, ఇప్పుడు చాలా మంది హెల్త్ ఎఫెక్ట్, ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, అక్కడ డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. సో ఇలాంటిగానే చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. 2 రోజుల్లో నాకు డెలివరీ అవుతుంది, నా ఇంట్లో డెలివరీ కానివ్వండి అని ఒక గర్భిణీ స్త్రీ ఈరోజు ప్రభుత్వాన్ని చాలా దీనంగా అడుక్కుంటున్న పరిస్థితి. అయినా కానీ ఆమెను రోడ్డు మీద లాగేసి ఆమె ఇల్లు కూలగొట్టిరు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇక్కడ ఏంటంటే మనం ఎవరిని అనడానికి లేదు. బికాస్ ఒక దాంట్లో మనం ప్రతిదీ చూసుకుంటే ఒక దానిలో పాజిటివ్ పీపుల్ ఉంటారు, నెగటివ్ పీపుల్ ఉంటారు. ఒక నెగటివ్ మైండ్ సెట్స్తో చేసే ఒక పనిని అది పాజిటివ్ పీపుల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. అంటే మనం అంటాం కదా, నువ్వు ఎవరితో తిరిగితే వాళ్ళని లైక్ వి విల్ టార్గెట్ అని చెప్పి. సో అలా కాకుండా ఒక టీమ్ వర్క్గా ఒక ప్రోటోకాల్ అనేది గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో ఆ ప్రోటోకాల్ని మనం ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ని మనం ఏంటంటే ఒక మదర్ లాగా ఒక సెక్యూర్, అంటే నాకు ఏమైనా అయితే అక్కడికి వెళ్ళి నేను అడగొచ్చు అన్న పాలసీ, అంటే ఒక అమెండ్మెంట్ లేకపోతే ఒక సెక్యూర్నెస్ అనేది మనం చూస్తాము. అలాంటిది గవర్నమెంట్ ఆఫీసర్స్ అట్లానే లైక్ ఈడ్చుకెళ్ళిపోవడం కానీ లాక్కెళ్ళిపోవడం. నేను బుక్ తెచ్చుకుంటాను, ఒక పాప అంటుంది నేను బుక్ తెచ్చుకుంటాను, సరే నువ్వు నాడు. అసలు వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ దట్? అంటే వర్బల్గా వాళ్ళని దూషించడం కానీ ఇదంతా చాలా 100% రాంగ్. అది మెంటల్లీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మనం ఒక పర్సన్ని అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. లేకపోతే వాళ్ళకి నిజంగా నష్టం జరుగుతుంది అంటే ఆ నష్టాన్ని మనం వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది ఎక్స్ప్లెనేషన్ చేసి వాళ్ళు ఏమైనా ప్రోటోకాల్ ప్రకారం చేస్తుంటే అది ఇంతవరకు ఇంపాక్ట్ అయ్యేది కాదు. ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతారు చెప్పండి? అది వాళ్ళ మైండ్లో గుర్తుపెట్టుకుంటారు కదా, అది గ్రో అయ్యే ఏజ్ కదా అది. అండ్ ప్రెగ్నెంట్ లేడీ, మాకు నచ్చినప్పుడు మాకు కష్టంతో ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, ఇక్కడ నాకు బేబీ కనాలని ఉంది అని చెప్పి ఆ ప్రెగ్నెంట్ లేడీకి చాలా చాలా ఘోరంగా ఏడ్చారు. అది ఫీటల్ బేబీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, అది డ్యామేజ్ కూడా అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. అది అవుట్ ఆఫ్ హార్ట్, అవుట్ ఆఫ్ హ్యుమానిటీ మనం చాలా ఆలోచించాలి. మనం ఒక పని చేస్తున్నామంటే స్ట్రిక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్ ఆల్సో అండ్ హ్యుమానిటీ ఆల్సో, అంతే. అండ్ వాళ్ళని ఏమైనా ప్లేసెస్కి అలాట్ చేసి ఈ థింగ్స్ అన్ని చేస్తే చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఇక కూలీనాలి చేసుకుని కడుపుకు తినక దాచిన డబ్బుతో కట్టుకున్న ఇల్లు కూడగొడతానంటే ఎలా ఊరుకుంటాము? మాకెవరికి డబ్బులు ఇచ్చి మాట్లాడించడం లేదని అంటూ వాళ్ళు మూసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బాధలు ఉన్నాం, మేము గరీబ్ వాళ్ళం అందరం, ఏదో పైసా చేసి కట్టుకున్నాం. ఇప్పుడు ఆయన వచ్చి కూలగొడతా అంటే ఏంది మా పరిస్థితి ఏంది? మేమేమి దౌర్జన్యం జాగా కాదు, మాది పట్ట భూమి, మేము కొనుక్కున్న భూమి అంతే. 20 దాటింది, 22 ఏళ్ళు అవుతుంది. మళ్ళా చేత కాదు, పెద్ద మనుషులం. నాకు 3 బిడ్డలు, 3 బిడ్డలకు 3 పెండ్లీలు అయిపోయినాయి. వాళ్ళ బతుకు అది వాళ్ళు ఏదో తలాయిని తీస్తే మేము బతుకుతున్నాం ఇద్దరం. మా బాధలు ఉన్నాం, మేము గరీబ్ వాళ్ళం అందరం. మా దగ్గర పరిస్థితి అంతా బాగానే ఉంది, మూసీతోటి మాకు ఏ ప్రాబ్లం లేదు. అయినా ఈ హైడ్రా గురించి వచ్చి పోలీసు వాళ్ళు మనుషులు వచ్చి తీసేస్తాము, ఇల్లు తీసేస్తామని అంటారు మేడం. మీరేం చెప్తున్నారు? మా స్థలాలు మాకే కావాలి, ఇంకా మిగిలింది మాకు ఏది వద్దు వేరేది.
ఇంకా రూపాయి కష్టపడి కట్టుకున్నాం మేడం. ఇవి వచ్చి తీసేసి వేరే దిక్కిస్తా అంటే మేము ఎక్కడ పోవాలి? మా పనులు మావన్నీ ఇక్కడనే ఉన్నాయి, మేము ఇక్కడనే ఉంటాం. తీసేస్తాం అంటే మేము ఎక్కడ పోవాలి మేడం? మేము ఎక్కడనో ఇస్తాం. డబల్ బెడ్రూమ్ అంటే మేము 8 మంది ఉంటాం ఇంట్లో, 3 పిల్లలు, ఈ అత్త మామ మా నాన్నగారు కూడా ఉంటారు. 8 మంది ఎక్కడ పోతాం? డబల్ బెడ్రూమ్లో 8 మంది ఉండగలుగుతామా మేడం? ఎక్కడనో పోయి తీసుకువస్తే పిల్లల కాలేజీలకు ఉన్నది, స్కూల్కి ఉంది, దూరం అవుతుంది. ఎక్కడనో ఒక తాన బతుకుతున్నాం, తీసుకుపోయి అక్కడ ఎత్తేస్తా అంటే మేము ఎక్కడ పోతాం మేడం? చెప్పండి. మేము ఎక్కడ పోలేం కదా, అక్కడ పిల్లలకు దూరం అవుతుంది. ఇక్కడ కష్టం చేసుకుంటాం మేము, ఏదో ఇళ్ళల్లో అక్కడ ఇక్కడ చేసుకుంటూ ఉంటాం. కూలి పనులు కూడా దొరకాలి, పిల్లల కాలేజీలకు సవలతు ఉండాలి, స్కూళ్ళకు సవలతులు ఉండాలి, పనులకు కూడా దగ్గర ఉండాలి. మేము